ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశంను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించేదే లేదని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ బాధ్యతను ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామని అన్నారు. అయితే ఈ కమిటీ కన్వీనర్గా సీసీఎల్ఏ సభ్యులుగా ఎం కోదండారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్లను నియమిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ధరణి పోర్టల్ అంశాలను ప్రభుత్వం అధ్యయనం చేయనుందని పేర్కొన్నారు. అలాగే వెబ్సైట్ పునర్నిర్మాణంపై సిఫార్సులు చేయనున్నట్లుగా తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణికి వస్తున్న అత్యధిక ఫిర్యాదుల్లో ధరణికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయని, ప్రతి గ్రామం నుంచి ధరణి బాధితులకు తప్పకుండా న్యాయం చేకూర్చాలని రేవంత్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక 6 గ్యారంటీలకు వచ్చిన ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులందరికీ పథకాల ఫలితాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించాలయ్యారు. మరోవైపు ఈ నెల 26వ తేదీన జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.